ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలా కాదురా, మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారా? కిడ్నాప్ చేస్తారా? ఎవరు చేయమన్నారా మిమ్మల్ని? ఎవరు చేయమన్నారు? చెప్పండి, ఎవరు కిడ్నాప్ చేయమన్నారు? చెప్పండి, చెప్పండి రా, చెప్పండి రా. సరే పల్లవికి నేను ఫోన్ చేస్తాను. అమ్మా పల్లవి పల్లవి చరణ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. పల్లవి అక్కడ ఏమైంది? తన చేతులు ఖాళీగా లేవమ్మా. నువ్వేం టెన్షన్ పడకు. డబ్బులు సేఫ్, అక్షిత సేఫ్, చరణ్ కూడా సేఫ్. అవునా? సరే సరే, మీరు తొందరగా వచ్చేయండి. మళ్ళీ ఆ వెధవలేమైనా. వచ్చింది పల్లవి అమ్మా. పాపం నేను కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక చిన్న పిల్లల ఏడ్చుకుంటూ పారిపోయారు. అవునా? సరే సరే పల్లవి, మీరు త్వరగా వచ్చేయండి. అలాగేనమ్మా. వైష్ణవి, అక్షిత సేఫ్ అంట. అవునా? వెళ్దాం. అదేంటి, చరణ్ని విడిపించవా? అయ్యో, ఆయన్ని నేను విడిపించాలా? ఆయన కెపాసిటీ ఏంటి, నా కెపాసిటీ ఏంటి? రౌడీలు తంతే నేను పరిగెత్తుకుని పారిపోతాను. అది సార్ అయితే రౌడీల్ని పరిగెత్తిచ్చి కొడతారు. పైగా అతను ఎంత క్రిటికల్ పొజిషన్ లో ఉన్నా సరే నా హెల్ప్ అయితే తీసుకోరు కదా సార్? ఛాన్స్ దొరికిందని ఎగతాళి చేస్తున్నావా? కాదు, ఎదుటి వాళ్ళని ఎప్పుడూ తక్కువ అంచనా వేసి మాట్లాడొద్దు అని అంటున్నాను. మనిషికి మనిషి సాయం ఎప్పుడైనా అవసరం పడుతుంది అని చెప్తున్నాను. నువ్వు విడిపించకపోతే ఏంటి, నా చరణ్ని నేనే విడిపించుకుంటాను. కానీ దీనికి ఎక్కడా? కియా రౌడీల దగ్గర ఉందనుకుంటా. ఇప్పుడు ఎలా? సరే, నేను ట్రై చేస్తాను.
రావట్లేదు. సారీ రావట్లేదు. ఇలా కాదు కానీ సెంటర్లో పట్టుకొని లాగు. ఇలా కూడా రావట్లా. ఇంకొకసారి ట్రై చేయి. అక్షిత రావట్లేదు. ఇవాళకి అవుతుందా? ఎంత ట్రై చేసినా రావట్లేదు. అలా చూస్తూ నిల్చోకపోతే నీ వల్ల అయితే విడిపించచ్చు కదా. అడిగావు కాబట్టి విడిపిస్తా. అరే భలే సింపుల్ గా తీసేసావు. అన్ని చోట్ల బలం ఉపయోగిస్తే కుదరదు. కొన్ని చోట్ల తెలివి ఉపయోగించాలి. బయలుదేరదాం పదండి. చూసించాలు పదండి. అమ్మయ్యా, మమ్మీ బేబీ మమ్మీ బేబీ మమ్మీ ఊరుకో బేబీ, వచ్చేసావు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.